పేరు ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ నేను పాస్ట్ చైర్మన్ని. డాక్టర్ కేఎల్ రావు గారు పద్మభూషణ్, ప్రముఖ ఇంజనీరు, పారిశ్రామికవేత్త అయినటువంటి కేఎల్ రావు గారికి 125వ జయంతి ఈ రోజున ఘనంగా జరుపుకుంటున్నాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో. వారు కంకిపాడు వాస్తవ్యులు. తర్వాత ఇంజనీరింగ్ చదివిన తర్వాత బర్మింగ్హామ్ దీంట్లో కూడా లెక్చరర్గా పనిచేసి ఆ తర్వాత ఇక్కడ వైజాగ్లో పనిచేసిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ముఖ్య కారకులు కేఎల్ రావు గారు. అంతేకాకుండా మన విజయవాడ నగరంలో మనకి అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి. కొండ ప్రాంతం వల్ల బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి మొక్కలు నాటించినటువంటి వ్యక్తి కేఎల్ రావు గారు. అంతేకాకుండా మనకి 2 టౌన్ నుంచి 1 టౌన్ విద్యాధరపురం సైడ్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, భారీ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పేసి కొత్తపేట ఏరియాలో ఒక గుహని నిర్మించి ఇటు నుంచి భవానీపురం వైపు వెళ్ళటానికి కూడా ఆయన ఆ గుహ నిర్మాణానికి ముఖ్య కారకులైనారు. అంతేకాకుండా మనకి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా కనకదుర్గ గుడికి పైన రోడ్డు వేయటానికి కూడా వారే ముఖ్య కారకులు. ఆయన మనం 125వ జయంతి రోజున జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఇక్కడ ఎంతోమంది నాయకులు, ఇక్కడ రైతు నాయకులు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా వడ్డీ శోభనాద్రేశ్వరరావు గారు కృషి వలతో ఈ రోజున ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కేఎల్ రావు గారి కొడుకు ఆయన ఢిల్లీ నుంచి ఈ రోజున ఇక్కడికి రావటం ఎంతో ముఖ్య గమనార్హం. కేఎల్ రావు మన రాష్ట్రంలో ప్రముఖ ఇంజనీరు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టుల ప్రధానమైన నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఇంజనీరు. అంతేకాకుండా ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉండి దేశానికి, ఈ రాష్ట్రానికి, నీటిపారుదల సంఘానికి ఎంతో సేవలు అందించినటువంటి త్యాగమూర్తి. ఈరోజు ఆయన 125వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి ఆయన్ని స్మరించుకోవటం అనేది పౌరులందరి కర్తవ్యంగా భావిస్తున్నాం. ఆయన ఆ రోజు చెప్పినటువంటి అంశాలు నేటికి కూడా మరోజాలని ప్రజల పాత్రతోటే నిర్వహించాలని చెప్పారు. అట్లాంటి ప్రజల పాత్ర ఇప్పటికీ తక్కువగా ఉన్నది. సాగునీటి రంగంలో ఆయన నెలకొల్పినటువంటి పద్ధతుల్ని, కాంట్రాక్టర్లు దడిచేవాడు ఆయనంటే ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు, అంగుళం కూడా తేడా లేకుండా అట్లాంటి పద్ధతులు ఆయన అనుసరించేవాళ్ళు. ఆయన నడిచిన బాట మనందరికీ శిరోధార్యం. వైకేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు. చాలా తక్కువ మనకి కనిపిస్తారు. ఆయనకి నా ధన్యవాదాలు. తులసిరెడ్డి గారు, అట్లాగే చాలా అందరి పేర్లు చెప్తానంటే టైం అవ్వదు. వేల మంది మనుషులకి ఉపాధి ఇప్పించారు. వాళ్ళ భవిష్యత్ అంతా మార్చారు. అలా నీరు వదుల గుర్తు పుడతారు. అట్లాంటి గొప్ప ఆయన పితామహగా ఆయన్ని చెప్పేవారు. ఇప్పుడు ఇరిగేషన్ అంటే ఆయన పితామహ అంటారు. ఆ గుర్తు పొందింది డాక్టర్ కేఎల్ రావు గారు 1902లో మన కంకిపాడులో పుట్టారు. ఆయన చిన్నప్పుడే ఆయన తండ్రిని తర్వాత కొంచెంసేపు తర్వాత ఆయన ఒక కంటిని కోల్పోయారు. దాంట్లో ఆ లాస్లో కడిపడకుండా ఆయన చాలా దృఢ సంకల్పంతో ముందుకి సాగారు. ఆయన విజయవాడలో స్కూల్కి నడిచి వెళ్ళేవారు. అది కంప్లీట్ చేసిన తర్వాత గిండి కాలేజ్లో ఇంజనీరింగ్ చేశారు. అక్కడి నుంచే ఆయన మాస్టర్స్ పొందిన మొదటి విద్యార్థి ఆయన. దాని తర్వాత బర్మింగ్హామ్కి వెళ్ళారు. బర్మింగ్హామ్లో తన డాక్టరేట్ కంప్లీట్ చేసిన తర్వాత
ఆయన లఫ్బరోలో లెక్చరర్గా చేరారు. అక్కడ రాసిన పుస్తకం 1920 చివరి వరకు టెక్స్ట్ బుక్గా ఉండేది.